ఓ 100 మందిని తీసుకుంటే అందులో 50 మంది బీసీలే ఉంటారబ్బా. కానీ రాజకీయంలో చూస్తే 100కి 30 పదవులు గిట్ల రావు. ఓట్లు తీసుకుంటే కూడా ఇంతే. ఏండ్ల సంది ఇదే కథ. బీసీలకు రాజ్యాధికారం అనే ముచ్చట ఎప్పటికెళ్ళి నిలబడుతుందో లెక్కే లేదు. కానీ ఓట్లు ఎక్కువ ఉంటే సీట్లు కూడా ఎక్కువే ఉండాలి కదా. మరి తెలంగాణలో కులగణన పని సురువైనట్టే. ఇక ప్రొఫెసర్లు మేధావులు 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసిన వాళ్ళు పోయి బీసీ కమిషన్ ను కలిచేండ్రు. కులాల మీదకెళ్ళి జనాభాను ఎట్లా లెక్క పెట్టాలి, ఏం క్వశ్చన్లు అడగాలి, కోర్టు కేసులు కాకుండా ఎట్లా ముంగటికి పోవాలనో సలహాలు ఇచ్చేండ్రు. ఏరే రాష్ట్రాలలో జరిగిన సర్వే ముచ్చట కూడా వెళ్ళింది. తొందరలో ఈ కాన్సెన్సస్ జరగాలి. నంబర్ 2 ఈ కాన్సెన్సస్ 2 నెలల్లో ఫినిష్ చేయాలి. నంబర్ 3 ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్ రిజర్వేషన్ బీసీకి 48% ఇవ్వాలని. రాష్ట్రంలో బీసీల లెక్కెంతో తేలితే రిజర్వేషన్లు పెరిగి ఇంకిన్ని పదవులు వస్తాయి అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ హామీ ఇచ్చినట్టే పని ముంగటికి తెస్తున్నది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానం నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఈ లెక్కను చూస్తే కులగణన నడిచినాకనే సర్పంచ్ ఎలక్షన్లో ఏ తట్టు ఉన్నాయి.